నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్. సార్తో మాట్లాడి ఈ రోజు హెల్త్ గురించి అండ్ అలానే సమ్మర్లో మనం తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఫస్ట్గా మాకు కావాల్సింది, సమ్మర్ వచ్చేసింది కాబట్టి చాలామంది ఏంటంటే జీరా వాటర్ ఇలాంటి కొన్ని వాటర్స్ తాగుతూ ఉంటే హెల్త్కి మంచిది, అలానే వెయిట్ కూడా తగ్గుతాము అని అనుకుంటారు. సో ఇవాళ జీరా వాటర్ వల్ల నిజంగానే హెల్త్కి మంచిది అండ్ అలానే మనం వెయిట్ లాస్ అనేది తగ్గొచ్చు అని అంటారా? ఇప్పుడు నేను జీరా వాటర్ హెల్త్ కి మంచిదా అని అన్నాను అనుకోండి, ఉమ్, అందరు బైకుల మీద తిరుగుతారు కదా, ఏడ జీరా సోడా కనిపిస్తే ఆడ బండి ఆపేసి తాగుతారు. ఎక్కువ కనిపిస్తాయి కూడా. అంటే మనకు జీరా వాటర్ కి జీరా సోడాకి ఫస్ట్ మనం తేడా తెలుసుకోవాలి. ఓకే. అరే జీరా వాటర్ ఇవన్న అనేసి తాగేస్తారు, మళ్ళా పోతారు. అట్లా జీరా వాటర్ అని అవుతుంది, కానీ ఎట్లయితుంది అది చెప్తా. ఏ జీరా కరెక్ట్ అది కూడా చెప్తా నేను మీకు. ఓకే సార్. అయితే ఏందంటే ఇప్పుడు జీలకర్ర ఏదైతే ఉంటుంది కదా, దాంట్లో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, మన అందరికీ తెలుసు. ఏమేం చేస్తుంది, మన గట్ హెల్త్కి బెటర్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత కొందరికి మలబద్ధకం ప్రాబ్లం ఉంటుంది, మలబద్ధకం క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్లో బెనిఫిషియల్ ఉంటుంది. ఎట్లా మెటబాలిజం బాడీది ఏదైతే తగ్గుతుంది కదా దాన్ని పెంచుతుంది. మళ్ళీ దాని తర్వాత జాయింట్ పెయిన్స్లో కూడా బెనిఫిషియల్ ఉంటుంది. కానీ వెయిట్ లాస్లో ఎట్లా బెనిఫిషియల్ ఉంటుంది? ఇప్పుడు మలబద్ధకం అయిందనుకోండి, పేషెంట్కి హార్డ్ వస్తుంది స్టూల్. దాని అర్థం ఏంది, ఎంత అబ్జర్వ్ చేయాలి ఫుడ్లోకి వెళ్ళి, ఆ అబ్జార్ప్షన్ ప్రాసెస్ డిస్టర్బ్ అయిపోయింది. ఓకే. మన ఇంటెస్టైన్లు ఉంటాయి కదా, అవి ఫుడ్ని అబ్జర్వ్ చేసుకోవాలి కదా, ఎంత అబ్జర్వ్ అవ్వాలి, అది డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే దానివల్ల మలబద్ధకం అవుతుంది, కానీ వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతుంది పేషెంట్. అయితే గట్ హెల్త్ డిస్టర్బ్ అయింది. గట్ హెల్త్ డిస్టర్బ్ అయితే వెయిట్ పెరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు జీలకర్ర వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ మలబద్ధకం ఉంది కదా, ఏదైతే ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది, రాంగ్గా అబ్జర్వ్ అవుతుంది, ఆ ప్రాబ్లమ్ని ఫస్ట్ సాల్వ్ చేస్తారు. మళ్ళీ దాని తర్వాత న్యూట్రియంట్ బ్రేక్ డౌన్, అంటే మనం ఫ్యాట్స్ తింటాం, అది ఫ్యాటీ యాసిడ్స్లో బ్రేక్ డౌన్ అవ్వాలి, దానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ప్రోటీన్లు తింటాం, అది అమైనో యాసిడ్లో బ్రేక్ డౌన్ అవ్వాలి, దానికోసం హెల్ప్ చేస్తారు. ఓకే. అట్లా వెయిట్ లాస్కి తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. కానీ తీసుకునే విధానం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, సరే నేను రోజు 3 లీటర్లు జీలకర్ర వాటర్ తాగుతా, కానీ డైలీ ఫుల్ తింటా అంటే మాత్రం కూడా నడవదు. ఎందుకంటే అరే మనం ఫుల్ తిందాం, జీలకర్ర వాటర్ తాగుదాం, మనకు వెయిట్ తగ్గిపోతుంది కదా, ఏది పడితే అది తిందాం అనేసి అనుకుంటారు కొందరు. కానీ ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం బయట తింటే దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్లు ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు, కలర్లు అన్నీ ఉంటాయి. అంటే ఏది బాడీలో వెయిట్ పెంచాలి అవన్నీ కాకుండా క్యాన్సర్ తెప్పించే ప్రాపర్టీస్, షుగర్ వ్యాధి తెప్పించే ప్రాపర్టీస్ అవన్నీ ఆ ఫుడ్లో ఉంటాయి. మళ్ళీ మీరు అది తిని ఫుల్ డే జీలకర్ర నీళ్ళు తాగితే కూడా ఏం లాభం ఉండదు. ఆల్రెడీ వన్ సైడ్ నుంచి డ్యామేజ్ చేస్తున్నాం. అయితే ఏం చేయండి అంటే, మీరు వెయిట్ బాగా ఎక్కువ ఉందనుకుంటే, బై ఛాన్స్ ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి, అండ్ ఆ పేషెంట్ వెయిట్ 118 kgs ఉండే, మోకాల నొప్పుల ప్రాబ్లం ఉండే, 55 years ఏజ్ ఉండే, ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నారు. డాక్టర్ ఏమో వెయిట్ తగ్గమ్మా అనేసి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏ డాక్టర్ అన్నా, నేను కూడా, మాకు పేషెంట్కి రోగం వస్తే ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేసి ఉంటుంది, కానీ ఎక్కువ మనం ప్రివెంటివ్ కేర్ మీద కూడా ఫోకస్ ఉండాలి. అసలు రోగం రాకుండా ఏం చేయాలి అది కూడా ఎడ్యుకేషన్ ఉండాలి జనాలకు. కానీ డాక్టర్లు ఎవరైనా, నేను కూడా అంతే, పేషెంట్కి రోగం వస్తే ట్రీట్మెంట్ ఇస్తాం, రోగం రాకపోతే ఏం చేయాలి అని ఎడ్యుకేషన్ మనం స్ప్రెడ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, వెయిట్ బై ఛాన్స్ పెరుగుతున్నారు, స్టార్టింగ్లోనే పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ పేషెంట్ అయితే 118 kgs ఉండే. ఈ పేషెంట్కి నేను ఏం చెప్పినా, జీలకర్రలో కూడా రకాలు ఉంటాయి. బ్లాక్ జీరా అంటారు, దాన్ని షాహీ జీరా అంటారు. షాహీ జీరా ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి వస్తుంది. ఆ జీలకర్ర తీసుకోవాలి. ఆ జీలకర్ర తీసుకొని ఒక 1 kg తీసుకోండి. అది 1 kg తీసుకొని ఒక గిన్నె తీసుకోండి, ఆ గిన్నె స్టవ్ మీద పెట్టండి. దీంట్లో నూనె వేయొద్దు, బటర్ వేయొద్దు, నెయ్యి వేయొద్దు, ఏమేయొద్దు, జస్ట్ లైట్ ఫ్లేమ్ మీద పెట్టాలి. ఈ జీలకర్ర దాంట్లో వేయండి, కొద్దిగా డ్రై రోస్ట్ చేయండి. డ్రై రోస్ట్ అంటే అర్థమైంది, ఏం వేయొద్దు దాంట్లో, ఇంకా ఓన్లీ ఇది వేడి చేయాలంటే కంటిన్యూస్లీ స్టర్ చేయాలి. ఎందుకు, లేకపోతే కిందది కాలిపోతుంది, పైన అట్లనే ఉంటుంది. కొద్దిసేపు చేయాలి. అది మీరు చేతిలో పట్టుకొని చూస్తే జర్ర గోరువెచ్చంగా అయింది అన్నట్టు చూసుకోండి.
చూసుకున్న తర్వాత అది జర చల్లబడిన తర్వాత దాన్ని పిసాయించి పెట్టుకోండి, గ్రైండ్ చేసి పెట్టుకోండి. అది పిసాయించి పెట్టుకున్న తర్వాత మీరు డైలీ ఆఫీస్ పోతారా, జాబ్కి పోతారా, లేకపోతే ఇంట్లోనే జాబ్ చేస్తున్నారు అంటే హౌస్ వైఫ్స్ అందరు ఏమనుకుంటారు, హౌస్ వైఫ్లకు ఏం పని ఉంటుంది, ఏం పని ఉండదు అని అనుకుంటారు కదా. ఫుల్ పని ఉంటుంది వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా పనే చేస్తున్నారు. ఓన్లీ ఏంది డిఫరెన్స్, వాళ్ళకి శాలరీ లేదు, మనకు శాలరీ ఉంది, అంతే అంతే. ఏం చేయండి, ఒక 1 లీటర్ బాటిల్ తీసుకోండి, గోరువెచ్చని నీళ్లు, దాంట్లో డైలీ ఒక చెంచా ఇది పిసాయించిన పౌడర్ వేసి జీలకర్ర అది పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎప్పుడు నీళ్ళు తాగినా గదే నీళ్ళు తాగండి. ఓకే ఓకే, దాంతో ఏమేమవుతుంది, వెయిట్ లాస్లో బెనిఫిట్ అవుతుంది, హార్ట్ హెల్త్ మంచిగా అవుతుంది, గట్ హెల్త్ మంచిగా అవుతుంది, కిడ్నీలు మంచిగా పనిచేస్తాయి, పైల్స్ వాళ్ళు, ఫిషర్ వాళ్ళు, ఫిస్చులా వాళ్ళు, వాళ్ళకి జర మలబద్ధకం కూడా తగ్గుతుంది, పైల్స్లో కూడా డిఫరెన్స్ అనిపిస్తుంది. అబవ్ ఆల్ మెటబాలిజం పెరుగుతుంది బాడీ చాలా, దాంట్లో వెయిట్ లాస్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఇది జీరా వాటర్ ఏదైతే ఎక్కువగా మితంగా తీసుకుంటే బాడీకి వేడి చేస్తుంది అని అంటారు కదా, సో దీనివల్ల ఏమన్నా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లా వేడి చేయడం ఇలాంటి మీరు ఓన్లీ ప్రాబ్లమ్స్ జీలకర్ర తిన్నారనుకోండి వేడి పెరుగుతుంది బాడీలో. ఇప్పుడు మీరు అది ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు, పోపులో వేస్తున్నారు, దాంతో వేడి పెరుగుతుంది. మనం అందుకే ఒక చల్లతనం ఉండేది కూడా తీసుకుంటున్నాం కదా, నీళ్ళలో కలుపుతున్నాం మనం. మీరు ఆయిల్లో దాన్ని డీప్ ఫ్రై చేసి పోప్ చేసి దాంట్లో అన్ని కూర అవి ఇవి వండితే అది వేరే. మనం ప్రాపర్టీ ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకుంటున్నాం. ఇంకోటి కూడా చెప్తా, ఒక హోమియోపతి మెడిసిన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ తయారు చేసుకున్నారు కదా, డైలీ మీరు ఈ వాటర్తో పాటు 4 గోళీలు ఈ మెడిసిన్ కూడా దాంట్లో కలుపుకోండి, వెయిట్ లాస్ ఇంకా మంచిగా అవుతుంది. అది ఫైటో లెక్క 0/9 పొటెన్సీ. ఈ వాటర్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, గదే వాటర్లో 4 గోళీలు వేసేయండి, ఇంకా మనకు ఎన్హాన్స్ అయిపోతుంది. కానీ ఈ పేషెంట్కి ఎవరి గురించి అయితే నేను చెప్పినా కదా, ఆ పేషెంట్కి మనం జీలకర్ర వాటర్ ఇచ్చినాము అండ్ మోకాల నొప్పులు తగ్గేటట్టు, ఆపరేషన్ స్టేజ్లో ఉండే బరువు తగ్గేటట్టు, మోకాల నొప్పులు తగ్గేటట్టు పేషెంట్ ప్రకృతి, పేషెంట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మందులు తయారు చేసి ఇచ్చినాము. ఒక 5-6 నెలల్లో నొప్పులు తగ్గిపోయినాయి, ఇంకా మందులు వాడుతున్నారు. మెల్లమెల్లగా హోమియోపతి మందులు కూడా ఆపేస్తాం. మెయిన్ థింగ్ ఏంటంటే మనం సర్జరీనే డిలే చేసేసినాం అండ్ వెయిట్ కూడా తగ్గిండ్రు, ఆల్మోస్ట్ 30 kgs తగ్గిండ్రు 2 yearsలో. చూసారు కదా, సో మన జీరా వాటర్ వల్ల మన బాడీకి ఎంత ఉపయోగం ఉందో. థ్యాంక్ యూ సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.